నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నానాజీ పట్నాయక్ ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి ఆగస్టు మాసంలో ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే గురూజీ. శ్రీమాత్రే నమః. గురువు గారు, ఆగస్టు మాసం అంటే శ్రావణ మాసం కూడా మనకు వస్తుంది కాబట్టి ఈ మాసంలో ముఖ్యంగా ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది? ఫస్ట్ మనం మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేషం వారికి రాస్యాధిపతి అయినటువంటి కుజుడు పంచమం నుంచి ఆరులోకి ఎంటర్ అయ్యాడు. సో ఇన్ని రోజులు పంచమ స్థానంలో ఉన్నందుకు కొంత రాజకీయ పరంగా కానివ్వండి, కొంత ఫ్రెండ్స్ పరంగా కానీ, షేర్ మార్కెట్ పరంగా కానీ ఇబ్బంది ఉన్నటువంటిది ఆరులోకి వెళ్ళినందుకంటే శత్రువుపై జయం అనేటువంటిది ఉంటుంది వీరికి. అలాగే మేషం నుంచి మూడులో రెండు శుభగ్రహాలు ఉన్నాయి. ఎప్పుడైతే మూడులో రెండు శుభగ్రహాలు ఉన్నాయో రెండో అధిపతి మూడులోకి వెళ్తున్నాడు, మీడియేటింగ్ ద్వారా ధనయోగం రావడం. అంటే ఏదైనా చూడండి, ఇప్పుడు రియల్ ఎస్టేట్లో మధ్యవర్తిత్వం వల్ల కానీ, లేకపోతే మీడియేటింగ్ ఉండడం వల్ల కానీ ఇట్లా ధనయోగం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. కొన్ని విషయాలు కూర్చొని మాట్లాడడం వల్ల కూడా క్లియర్ అవుతుంది వీళ్ళకి. ఓకే, అదొకటి. ఇంకోటి ఏంటంటే వివాహ సంబంధించిన విషయాలకు అనుకూలంగా ఉంటుంది మేషం వారికి. అందులో పర్టికులర్గా రెండో అధిపతి మూడులో ఉన్నందుకు, అది కూడా సప్తమాధిపతి మూడులో ఉన్నందుకు, ఇది సప్తమాధిపతి భాగ్యాధిపతితో కలిసి ఉన్నందుకు వీరికి ఏంటంటే రెండో వివాహం కోసం ప్రయత్నం చేస్తుంటారు కొంతమంది. మొదటి వివాహం ఏదైనా కారణాల వల్ల డిస్టర్బ్ అయినప్పుడు అటువంటివి అనుకూలించేటువంటి సమయం నడుస్తుంది అని చెప్పుకోవచ్చు. అలాగే 11, 12 తేదీలు వీళ్ళు ప్రత్యేకంగా ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కొంచెం చూసుకొని తీసుకోవాలి. ఇక 13, 14 తేదీలు వీరు ఏదైనా ఎక్కువ లాభాలు వస్తాయని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఎక్కువ లాభాలు ఈ వ్యాపారంలో వస్తాయి, ఇక్కడ పెడితే డబ్బులు వస్తాయి అనేటువంటి విషయాల్లో లాభాపేక్షకు పోయి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు, ప్రధానంగా తీసుకోవాలి. అలాగే అప్పులు ఇవ్వడం తీసుకునే విషయాల్లో కూడా ఆరులో కుజుడినందుకు కొద్దిగా జాగ్రత్త పడుతూ ఉండాలి. ఇక ఉద్యోగ సంబంధించినటువంటి విషయం కనుక చూసుకున్నట్లయితే వీరికి విదేశాల నుంచి ఇప్పుడు స్వదేశంకి వచ్చి చేద్దాము, లేనట్లయితే వ్యాపార సంబంధించినటువంటి కొంచెం ప్రారంభిద్దామనే ఆలోచనలు వీళ్ళు పెరుగుతూ ఉంటాయి. గతంలో చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు కొంచెం లాభ రూపాన్ని దాలుస్తుంది అని చెప్పుకోవచ్చు చెప్పాలంటే. అదొకటి. కొంచెం ఏంటంటే ఈ 17వ తేదీ నుంచి రవి పంచమంలోకి వెళ్తున్నాడు కాబట్టి మెడికల్ రంగాల్లో ఉండే వారికి, సినిమా యాక్టర్స్కి, ఇటువంటి వారికి, కొంచెం రాజకీయ నాయకులకి 17వ తేదీ తర్వాత మేషం వారికి అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడనుంది. ఓకే, అంటే పర్టికులర్గా వీళ్ళు ఏ పూజలు చేయాలి, ఏ రెమెడీస్ చేయాలి? ఎప్పుడైనా ఒకటేనమ్మా, ఈ మేషం వారు గుర్తుపెట్టుకోండి, లైఫ్ లాంగ్ మేష లగ్నంలో పుట్టారు అంటే వీళ్ళు సూర్య ఉపాసన కనుక చేశారా ఇంక వీళ్ళకి తిరిగి ఉండదు. గుర్తుపెట్టుకోండి, సూర్య ఉపాసన అల్టిమేట్ ఇంకా వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళ యొక్క రుణ రోగ శత్రువులను తగ్గించేది సూర్య ఉపాసన. ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళకి కేతు ఉన్నాడు పంచమంలో. కేతు గ్రహం ఉన్నందుకు గణపతి యొక్క ఆరాధన, సూర్య భగవాను చూస్తూ గణపతిని. ఇప్పుడు ఇంతకాలము కుజుడు ఉన్నాడు ఈ జూలై మాసం ఆల్మోస్ట్ 28 వరకు కూడా. 28 తర్వాత నుంచి కుజుడు మారిపోయి ఒక కేతువే ఉంటాడు. ఇప్పుడు నెక్స్ట్ 17వ తేదీ నుంచి ఆగస్టు 15 నుంచి రవి వస్తాడు. కాబట్టి ఏంటి, సూర్య ఉపాసన ఎంత చేస్తే అంత మంచిది. సూర్యుల్లో గణపతిని చూస్తూ అర్ఘ్యం వదిలితే ఇంకా మంచిది అనమాట. ఆ రకంగా ఉంటుంది. అలాగే కొంచెం సంతానానికి కూడా కొంత పేరు ప్రఖ్యాతలు రావడం, సంతానం కొంచెం దూరంగా వెళ్ళడం, ఏదో చదువు రీత్యా కావచ్చు, లేకపోతే విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగ రీత్యా కావచ్చు, ఇటువంటివి కూడా కనిపిస్తున్నాయి. గురువుగారు, ఓవరాల్గా అన్ని రాశుల వాళ్ళకి ఏదైనా ఈక్వల్ రెమెడీస్ చేసుకునేది ఏమైనా చెప్పగలరా? చెప్తానమ్మా. ఇంకోటి ఏంటంటే రెమెడియల్ చేసేటప్పుడు కూడా చాలామందికి ఫలితాలు రావు. దానికి కూడా కారణం ఏంటో చెప్పి నేను మీకు చెప్తాను. ఇప్పుడు రాశి కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. వారు కూడా దీన్ని పాటించవచ్చు. ఒకటి, ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది ఉంది అనుకోండి, వాళ్ళు గనక మనస్ఫూర్తిగా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః గనక రోజు 45 నిమిషాలు చేయగలిగితే 100% వారికి అమ్మవారి అనుగ్రహంతో ఫైనాన్షియల్ గ్రోత్ పెరిగి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. దీనికి రూపాయి ఖర్చు లేదు దీనికి. ఓకే, అంటే చాలా మందికి జాతకాలు కరెక్ట్గా తెలియవు కాబట్టి అందరూ ఇది ఈక్వల్గా చేసుకోవచ్చు. ఇంక ఇదేంటంటే ప్రకృతి లాంటిది. ఇప్పుడు ప్రకృతి సూర్య భగవానుడు ఎండ ఒకరికి తక్కువ, ఒకరికి ఎక్కువ, ఇప్పుడు అందరికీ ఈక్వల్గా ఎలా ఇచ్చేస్తాడు, ఇది కూడా అంతే. ఓకే, అప్పులు ఉన్నాయి, ఓం అపర్ణాయే నమః. లేదు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః. ఇలా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది, ఎందుకు పూర్తి స్థాయిలో రావు కొంతమందికి అంటే అనుమానంతో మొదలు పెడతారు. ఈ నామం చేసుకుంటే అవుతుందా. ఇక్కడ ఏంటంటే దేవత మంత్రాధీనం
మంత్ర ఆధీనంలో దేవత ఉంటుంది. అవును. కాబట్టి మనం మంత్రాన్ని కనుక చేస్తూ ఉంటే దేవతా దర్శనం జరుగుతుంది, దేవతా సంబంధించింది వస్తుంది. ఇక్కడ చాలామందికి సందేహం ఏంటంటే, సరే మంత్రం చేసుకుంటే దేవత వస్తుంది, నన్ను ఎందుకు ఉద్ధరించాలనిపిస్తూ ఉంటుంది. మీరు కనుక మహాభారతం చూసుకుంటే మహాభారతంలో ఒక మంత్రం చదువుతుంది కుంతీదేవి. సూర్య భగవానుడు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమై నేను ప్రత్యక్షమయ్యాను కదా, నీకు పిల్లల్ని ఇవ్వాలి, నా పని అది. అంటే దేవత ఇదేంటంటే తన యొక్క ఏదైతే తను ఇవ్వాలనుకుంటుందో తను ప్రత్యక్షమైతే ఇచ్చేస్తుంది. మంత్రం సిద్ధిస్తే కూడా అంతే. ఇంకోటి లలితా సహస్రనామాలు ఇప్పుడు నేనైతే చెప్పాను, ఇవన్నీ కూడా అపౌరుషములు అంటారు. అంటే ఎవరో రాసినవి కావు ఇవి. అమ్మవారిలో నుంచి 8 కిరణాలు బయటకు వచ్చి ఆ 8 కిరణాలు వసిన్యాది వాగ్దేవతలుగా ఆ యొక్క నిండు సభలో చెప్పడం జరిగింది. అంటే అమ్మవారి నుంచి వచ్చినవి ఏమవుతాయి, వేదమంత్రం కిందకే వస్తుంది కదా. కాబట్టి ఇవి వేదమంత్రంతో సమానం. అందుకే లలిత సహస్ర రహస్య నామాలు అంటారు. అంటే రహస్యం అంటే ఇది ఎవరికి కనబడకుండా చదవమని కాదు, ఇందులో ఇంత నిగూఢమైన రహస్యం ఉంది, ఇంత శక్తి దాగుంది అని చెప్పడం అనమాట. సో ఆ రకంగా అయితే ఇక్కడ మనం చేసేటప్పుడు ఎక్కడా కూడా ఏమో చేస్తున్నాను కానీ నిజంగా అవుతుందో లేదో అనే సంశయం ఉందా, అది కూడా మంత్రంలా పనిచేస్తుంది. ఎందుకంటే మీరు మనసులో ఏదైతే అనుకుంటారో మననాత్రాయతే ఇది మంత్ర, అంటే మీరు మనసులో ఎప్పుడైతే మాటిమాటికి అనుకుంటారో అదే మంత్రం. అందుకే నేను చాలా మందికి ఏం చెప్తానంటే, ఇది జరగదేమో, నేను ఈ ఉద్యోగంకి వెళ్తున్నా అవుతుందో అవ్వదో, ఈ ఇంటర్వ్యూకి వెళ్తున్నా అవ్వదేమో అది మంత్రంగా పనిచేస్తుంది. అంటే నెగిటివ్ మాట్లాడుకోకూడదు, మనసులో అనుకోకూడదు కూడా. మాట్లాడడం ఒకటే కాదు, మనసులో మీరు ఎక్కువగా అనుకుంటున్నా కూడా అది జరుగుతుంది. మననాత్రాయితే ఇది మంత్ర కదా. ఇప్పుడు చేశారు, గుడికి వెళ్ళారు, పూజ చేసుకున్నారు, ఇంట్లో పూజ బయటకు వచ్చారు, ఏమో చేస్తున్నాను కానీ అవుతుందో లేదో మనసు తిప్పుకుంటూ ఉన్నాడు, ఏమవుద్ది, అవ్వాల్సింది కూడా మీరు ఇంతసేపు చేసిన పూజ కూడా వేస్ట్ అయిపోతుంది. ఓకే, సో ఎప్పుడు పాజిటివ్ మాట్లాడుతూ పాజిటివ్ ఉండాలి. ఒకటేనండి, ఇక్కడ ఏంటంటే మనం ఏది చేస్తామో అది జరుగుతుంది, ఇది క్లియర్. ఓకే. అయితే కొంతమంది అనొచ్చు, ఏమంటే నేను అనుకోలేదు కానీ జరిగిందండి. కొంతమంది ఏమనుకుంటారంటే, అమ్మో ఇలా జరగకూడదు అనుకుంటుంటారు, అంటే భయంతో. అది కూడా నెగిటివే. అమ్మో పడిపోతామేమో, అమ్మో పడకూడదు, అమ్మో పడకూడదు అంటే ఏమైంది అక్కడ, పడిపోతామేమో పడకూడదు. కాబట్టి ఏమవుతుందంటే, ఒక వ్యక్తికి ఏదైతే మనిషి అనుకుంటుంటాడో మనసులో బలంగా అది ఖచ్చితంగా తీరుతుందండి. ఖచ్చితంగా తీరుతుంది, ఎటువంటి సందేహం లేదు. 100% అది అయి తీరుతుంది. కాబట్టి మంత్రాన్ని భగవత్ స్వరూపంగా భావిస్తూ ఎవరైతే చేస్తారో, ఇప్పుడు గోసేవ సంబంధించిన రెమెడీస్ కొన్ని ఉంటాయి. అంటే ఎలా అంటే, గోవులకి ఆదివారం నాడు గోధుమ రవ్వ తినిపించారు, అందులో ముఖ్యంగా దేశీవాలి గోవుకి తినిపిస్తే ప్రమోషన్స్ రావట్లేదన్నా, అపకీర్తి పెరుగుతుందన్న, పేరు ప్రఖ్యాతాలు రావాలన్నా అది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కాకపోతే గోవుకు తినిపిస్తూ మీరేం చేయాలి, ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగవాన్ని నమః అని అనుకుంటూ ఉండాలి. అదేవిధంగా మనకి మనసు బాగాలేదు, గోవులకి ముల్లంగి తినిపించడం లేదా శివాభిషేకం చేసుకోవడం చేస్తూ ఓం మనస్విని నమః. ఓకే. లేదు పనులు ముందు కదలట్లేదు, ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః, సోమవారం నాడు చేయొచ్చు. లేదండి కొన్ని మాటికి ఏదో ఒకటి గొడవలు అవుతున్నాయి, మాకు ఏంటో అర్థం కావట్లేదు, ఆ వాదనలో నేను గెలవలేకపోతున్నాను అని అనుకున్నప్పుడు, ధైర్యం సరిపోవట్లేదు అనుకుంటే కనుక ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః చేసుకోవచ్చు. గోవులకి క్యారెట్స్ తినిపించవచ్చు. అలా కాదు, విద్యా సంబంధించిన విషయంలోనూ వ్యాపార విషయాల్లో బాగా అనుకూలించట్లేదు అని అనుకున్నప్పుడు గోవులకి మనకి గోంగూర లాంటి పదార్థాన్ని తినిపించి ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయే నమః చేసుకోవచ్చు. లేదు కొంతమందికి దేవతా అనుగ్రహం లేదు, కొంతమంది దేవతా శాపాలు ఉంటాయి కొన్ని జాతకాలు, అంటే గురువు పాడైపోతాడు. గురువు పాడైనప్పుడు ఏమవుతుందంటే, గురుశాపము దేవతా శాపం రెండూ వస్తుంటుంది. అప్పుడు ఏంటంటే ఓం హరనైత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి ఈ మంత్రం చేసుకోవచ్చు. స్త్రీ శాపం ఉంటుంది కొంతమందికి, స్త్రీల వల్ల వీళ్ళకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అప్పుడు ఏంటంటే ఓం శ్రీమాత్రే నమః లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమద్ సింహాసనేశ్వర నమః కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా శ్రీమాత్రే నమః చేసుకుంటే సరిపోతుంది. శని దోషాలు ఉంటాయి కొంతమంది, అంటే శని దశ బాగోదు, ఏళ్ళనాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, శని అనుకూలత లేకపోవడము, శని సింగిల్గా ఉండడం, కేమద్రమ యోగంలో శని ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు అమ్మవారి నామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయ నమః చేస్తూ గోవుకి బెల్లం తినిపిస్తే కనుక తగ్గుతుంది. అలా కాకుండా భయాలు ఉన్నాయి ఎక్కువగా, ఓం దుమ్ దుర్గాయ నమః అనుకుంటూ
గోవుకి 4 బెల్లపు ఉండలు తినిపించడం చేసుకోవచ్చు. ఎక్కువగా ఇబ్బందులు వస్తున్నాయి, ప్రతిదీ ఆటంకం ఏర్పడుతూ ఉంటుంది. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనే నామం చేస్తూ గోవు గరహాసం తినిపించడము, అదే గోశాలలో కూర్చొని ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర చేసుకుంటూ ఉంటే ఆటంకాలన్నీ కూడా తొలగుతాయి. ఓకే, ఈ రకంగా చేసుకోవచ్చు. ఓకే. సో అన్ని రాశుల వాళ్ళకి సంబంధించిన అన్ని రెమెడీస్, అన్ని ఇబ్బందులకి సంబంధించినవన్నీ గురువుగారు చాలా అద్భుతంగా వివరించారు. మీలో ఎవరికైనా పర్సనల్గా గురువుగారితో మాట్లాడాలన్నా, ఆయనతో ఏదైనా అడిగి తెలుసుకోవాలన్నా కింద స్క్రీన్ పైన ఆయన నంబర్ అయితే స్క్రోల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ చేయొచ్చు. ధన్యవాదాలు గురుజీ. శ్రీమాత్రే నమః.